వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థెమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వీగన్ డైట్తో ఫిట్నెస్ కోసం ఎలాంటి డైట్ తీసుకోవాలి అని ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు సప్పర్ టైం కాబట్టి సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో వీగన్ డైట్తో ఫిట్నెస్ కోసం చూస్తున్న వారి సప్పర్ టైమింగ్స్ ఎలా ఉండాలి, అలానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీగన్ డైట్తో ఫిట్నెస్ కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు కూడా జనరల్లీ సప్పర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తామో అలాంటివి ఈ టైంలో కూడా ఫర్ వీగన్ ఫుడ్స్కి కూడా అప్లై అవుతుంది. హై ఫ్యాట్ ఫుడ్స్, ఎక్సెసివ్లీ ఆయిల్లో ఫ్రై చేసినటువంటివి కానీ లేదా ఎక్సెసివ్ యాడెడ్ షుగర్ ఉన్నటువంటి ఫుడ్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ సప్పర్కి అవాయిడ్ చేయటం మంచిది. ప్లస్ టైమింగ్ అనేది కూడా నిద్రకి అంటే బెడ్ టైంకి కనీసం 3 hours ముందైనా సరే ఈ సప్పర్ ఫినిష్ చేసుకునేలాగా చూసుకోవాలి. అండ్ వీలున్నంత వరకు హైలీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కానీ లేదా ఎక్కువ ఎక్స్ట్రీమ్లీ స్పైసెస్ ఉన్నటువంటి ఫుడ్స్ కానీ అలాంటివి కూడా సప్పర్లో అవాయిడ్ చేసుకున్నట్టయితే మంచిది. సో వీగన్ డైట్ అందరికీ సెట్ అవుతుందా? అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఈ డైట్ని ఫాలో అవ్వచ్చు? వీగన్ డైట్ అనేది చాలా వరకు సేఫ్ టు ఫాలో అండ్ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే అంటే దాంట్లో షార్టేజ్ ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని వేరే రూపంలో తీసుకోగలగటం, అంటే సప్లిమెంట్స్లా తీసుకోవడం కానీ లేదంటే ఏ న్యూట్రియంట్స్ అయితే తక్కువ క్వాంటిటీలో ఉంటాయో తెలుసుకొని అలాంటి ఫుడ్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం ద్వారా, అంటే ఐరన్ తక్కువ ఉండేటువంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అంటే కనుక ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా దానికి యాడ్ చేసుకోవడం, ఇలా ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో అలా తీసుకున్నట్టయితే దాదాపు మనకి 6 months దాటిన తర్వాత పిల్లలకి సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, ఆ ఏజ్ గ్రూప్ నుంచి కూడా వీగన్ డైట్ అనేది ఇట్స్ ప్రిటీ గుడ్ టు ఫాలో. కానీ అలా గ్రోత్ ఫేజ్లో ఉన్నప్పుడు బాగా యంగ్ చిల్డ్రన్, ఇప్పుడు మనం అనుకున్నట్టు 6 months దాటిన తర్వాత నుంచి సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ టీన్స్, లేట్ టీన్స్ వరకు కూడా అలాంటి పిల్లల్లో వీగన్ డైట్ కనుక పేరెంట్స్ ఫాలో అయ్యేలాగా చూస్తున్నట్టయితే డెఫినెట్లీ డాక్టర్ కానీ లేదా డైటీషియన్ కానీ వాళ్ళ సలహా తీసుకొని ప్రాపర్ డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని తీసుకున్నట్టయితే కనుక పిల్లల గ్రోత్లో ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే గ్రోత్ స్టంటింగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సరిగా ప్లానింగ్ లేకపోతే న్యూట్రియంట్ షార్టేజ్ అయితే తప్పకుండా వస్తుంది. ఇక అపార్ట్ ఫ్రమ్ దాట్ రెస్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్స్ అందరూ కంఫర్టబుల్గా తీసుకోవచ్చు, కానీ పీరియాడికలీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి టు ఎన్ష్యూర్ దట్ ఏమి షార్టేజెస్, విటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్ ఉండట్లేదు అని. వాళ్ళు కాకుండా కొన్ని రకాల హెల్త్ కండిషన్స్కి వీగన్ డైట్ ఫాలో అవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్ అవుతుంది అనమాట. అంటే ఇంపాసిబుల్ కాదు, బట్ ఇట్ నీడ్స్ ఎక్స్ట్రా ప్రికాషన్స్ అండ్ ఆల్ దట్. పర్టిక్యులర్లీ హెల్త్ కండిషన్స్ లైక్ IBS, IBD అంటారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ ఇట్లాంటి కేసెస్లో వీగన్ డైట్తో ఏంటంటే ప్లాంట్స్లో కూడా కొన్ని రకాల ఎంజైమ్స్ కానీ కొన్ని రకాల ఇరిటెంట్ కాంపోనెంట్స్ కానీ ఉండటం జరుగుతుంది. కొన్ని రకాల ప్రోటీన్స్ స్పెసిఫికలీ కానీ కొన్ని రకాల పాలిఫినాల్స్ కానీ కొంత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైబర్ కానీ ఇవన్నీ కూడా కొంత యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ నార్మలీ కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ IBS, IBD లాంటి హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి అవి కూడా సిమ్టమ్స్ని ఎక్కువ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వీగన్ డైట్ ఫాలో అవ్వడం అంటే కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. అట్లాగే కిడ్నీ డిసీజెస్, కొన్ని రకాల కిడ్నీ డిసీజెస్ ఉన్నవాళ్ళు కానీ కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఆర్ కొన్ని రకాల అలర్జీస్, కొంతమందికి నట్స్ అలర్జీస్ ఉంటాయి, కొంతమందికి కొన్ని రకాల వెజిటబుల్ అలర్జీస్, గ్లూటెన్ ఇంటాలరెన్స్ కానీ ఇట్లా రకరకాల ఇంటాలరెన్సెస్, అలర్జీస్ అలాంటివి ఉన్నప్పుడు కూడా మనకి వీగన్ డైట్ అనేది రెస్ట్రిక్టివ్ డైట్ కాబట్టి ఇలాంటివి ఫాలో అవ్వడం కష్టమవుతుంది. ఇన్ సమ్ కేసెస్ ఎపిలెప్సీ కానీ అంటే ఫిట్స్ రావడం అది అంటారు. సో అలాంటి వాళ్ళు కూడా వీగన్ డైట్ కానీ స్ట్రిక్ట్లీ ప్లాంట్ బేస్డ్ డైట్ కానీ తీసుకోవడం అనేది కొంచెం ఛాలెంజింగ్ అవుతుంది. ఇంపాసిబుల్ కాదు, కానీ ఈ విషయంలో మాత్రం ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళ విషయంలో మాత్రం డెఫినెట్లీ ప్రొఫెషనల్ హెల్ప్ అయితే అవసరం అవుతుంది. ఈవెన్ క్రానిక్ ఎనీమియా లాంటివి, ఎక్కువ కాలం పాటు ఎనీమియా ఉంటాము, కొన్ని రకాల ఈటింగ్ డిసార్డర్స్ ఉంటాము, ఇట్లాంటివి ఏమున్నా సరే వీగన్ డైట్ ఫాలో అయ్యే ముందు కంపల్సరీ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. సో లహరి, వీగన్ డైట్తో ఫిట్నెస్ కోసం సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? ఫిట్నెస్ డైట్లో వీగన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళ సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం బార్లీ ఉలవల సూప్, బ్రాకలీ ఫ్రైడ్ రైస్. మంగళవారం కాబులీ చనా కర్రీ, బీట్రూట్ రోటీ. బుధవారం దలియా టోఫు పులావ్,
రెడ్ క్యాబేజ్ సాలెడ్. గురువారం భిండి దో ప్యాజా కరివేపాకు రోటీ. శుక్రవారం గ్రీన్ పీ సూప్ రాజ్మా పాలక్ కట్లెట్స్. శనివారం తోటకూర పెసరపప్పు జొన్న రోటీ. ఆదివారం బఠానీ టొమాటో మసాలా పుదీనా రైస్. వీగన్ డైట్ తో ఫిట్నెస్ కోసం సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. లహరి ఈరోజు మాకు ఏ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం దలియా టోఫు పులావ్ రెడ్ క్యాబేజ్ సాలెడ్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ దలియా టోఫు పులావ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో చూద్దాం. సో లహరి, దలియా టోఫు పులావ్ కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన ముందు ఉన్నాయి. దలియా, టోఫు, అలానే వెజిటబుల్స్. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో వీగన్స్కి అది కూడా ఫిట్నెస్ కోసము సప్పర్ కాబట్టి సప్పర్లో డెఫినెట్లీ మంచి ప్రోటీన్ సోర్స్ ఉండాలి. వీగన్స్కి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటీన్ సోర్సెస్ వచ్చి సోయా పన్నీర్ అన్నమాట. సో నార్మల్ పన్నీర్లో ఎట్లాగైతే గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుందో అలాగే సోయా పన్నీర్లో కూడా గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ అడిషనల్ బెనిఫిట్స్ కూడా దీంట్లో ఉంటాయి. దీంట్లో క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉన్నా కానీ ప్రోటీన్ అట్లాగే గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ కూడా ఉంటాయి కాబట్టి ఇది మంచి సోర్స్ అని చెప్పొచ్చు. ప్లస్ ఫిట్నెస్ కోసం ఏంటంటే మనం సప్పర్లో ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఆ ప్రోటీన్ అనేది మంచి అమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీలో వైల్ వీఆర్ స్లీపింగ్ అప్పటి వరకు ఆ రోజంతా చేసిన ఎక్సర్సైజ్ కానీ ఆర్ త్రూ అవుట్ రెగ్యులర్గా ఫిట్నెస్ యాక్టివిటీస్ అవి చేస్తూ ఉన్నప్పుడు కొంతవరకు మసిల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ మసిల్ రిపేర్ చేయడానికి, కొత్త మసిల్ జనరేట్ చేయడానికి వీటన్నిటికీ కూడా ఈ ప్రోటీన్ డైజెస్ట్ అయితే వచ్చేటువంటి అమినో యాసిడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అడిషనలీ ఈ సాయ్ బేస్డ్ ప్రోడక్ట్స్ అన్నిటిలో కూడా మనకి ఫైటో ఎస్ట్రోజన్స్, కొన్ని రకాల పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవన్నీ చక్కటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉండటం మూలాన బాడీలో ఎటువంటి ఇన్ఫ్లమేషన్ లేకుండా చూసేందుకు అండ్ ఫ్రీక్వెంట్ ఇల్నెసెస్ కానీ ఆర్ ఫ్రీక్వెంట్ ఇంజరీస్ కానీ ఇట్లాంటివన్నీ తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. దలియా తీసుకుంటే ఇది హోల్ వీట్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి మనకి వీట్లో ఉండేటువంటి మంచి న్యూట్రియంట్స్ అన్నీ లభిస్తాయి. రకరకాల బి విటమిన్స్ కానీ ఫైబర్ కానీ. అట్లాగే రైస్తో కంపేర్ చేస్తే దలియా మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా కొంత బెటర్గా ఉంటుంది, అంటే కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ లేకుండా చూస్తుంది. ప్లస్ సప్పర్ టైంలో దలియా తీసుకోవటం వలన కూడా మనకి బెడ్ టైంకి ఇంకా 3 hours గ్యాప్ ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా మళ్ళీ పడుకునే ముందు, నిద్రపోయే ముందు మళ్ళీ ఆకలి వేయకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. అడిషనలీ ఒకవేళ మీకు వీట్ రిలేటెడ్ ఇంటాలరెన్సెస్ ఏమైనా ఉన్నట్టయితే దలియా బదులుగా వేరే మిల్లెట్స్ ఏమైనా కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ గ్లూటెన్ ఇంటాలరెన్స్ కానీ లేదంటే సిలియాక్ డిసీజ్ కానీ అట్లాంటివి ఉన్న వాళ్ళు కూడా దలియా అవాయిడ్ చేసుకొని వేరే గ్రెయిన్స్, రైస్ కానీ ఎస్పెషలీ బ్రౌన్ బాస్మతి రైస్ కానీ అదర్ మిల్లెట్స్ కానీ చూస్ చేసుకోవచ్చు. సో వెజిటబుల్స్ విషయానికి వస్తే వీగన్స్ అనే ప్రతి మీల్లోనూ ఎంతో కొంత వెజిటబుల్స్ అయితే కంపల్సరీ యూస్ చేసుకోవాలి. వీగన్స్కి వెజిటబుల్స్ కేవలం విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ సోర్స్ కింద మాత్రమే కాకుండా ప్రోటీన్ సోర్స్ కింద కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా గ్రీన్ కలర్డ్ వెజిటబుల్స్ అన్నీ, బీన్స్ కానీ బ్రాకలీ కానీ ఇట్లాంటివి ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆకుకూరలు కానీ అవన్నీ కూడా రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వెజిటబుల్స్ చూసినట్టయితే ఇందులో వైటమిన్ ఏ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో వైటమిన్ ఏ అనేది మన బాడీలో రకరకాల సిస్టమ్స్ హెల్దీగా పనిచేయడానికి, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ, రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ, హార్మోన్ సిస్టమ్స్ అన్నీ కానీ, సో ఇవన్నీ హెల్దీగా పనిచేసేందుకు విటమిన్ ఏ అనేది చాలా అవసరం అన్నమాట. అండ్ టొమాటోస్ విషయానికి వస్తే దీంట్లో ఫైబర్ కంటెంట్ అట్లాగే లైకోపిన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సరస్ ఏజెంట్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. దలియా టోఫు పులావ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ రెడ్ క్యాబేజ్ సలాడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో చూద్దాం. లహరి, రెడ్ క్యాబేజ్ సలాడ్ కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన ముందు ఉన్నాయి. రెడ్ క్యాబేజ్, క్యారెట్, అలానే కీరా. సో వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? మామూలు క్యాబేజ్తో కంపేర్ చేస్తే మనకి రెడ్ క్యాబేజ్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ కే ఇవన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. సో 100 grams ఆఫ్ రెడ్ క్యాబేజ్ లేదా పర్పుల్ క్యాబేజ్ తీసుకున్నట్టయితే దాంట్లో రోజుకు కావాల్సిన విటమిన్ సిలో కనీసం 60% వచ్చేస్తుంది. ప్లస్ రోజుకు కావాల్సిన విటమిన్ కేలో 25 to 30% కూడా మనకి ఈ పర్పుల్ క్యాబేజ్ 100 grams ఆఫ్ పర్పుల్ క్యాబేజ్ లేదా రెడ్ క్యాబేజ్ నుంచి మనకి లభిస్తుంది. అంతేకాకుండా జనరలీ క్యాబేజ్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది, కానీ దాంతో కంపేర్ చేస్తే కూడా 4 to 5 times హయ్యర్ యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ మనకి రెడ్ క్యాబేజ్లో ఉంటుంది. ముఖ్యంగా దీన్ని మనం సాలెడ్ లాగా తీసుకున్నప్పుడు, అంటే కుక్ చేయకుండా సాలెడ్ లాగా తీసుకున్నప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అంతా కూడా ప్రిజర్వ్ అవుతుంది. మనం తీసుకున్నప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది.
అడిషనలీ ఈ రెడ్ క్యాబేజ్లో ఫైబర్ కంటెంట్ అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉండటం మూలాన పర్టికులర్లీ వీగన్స్ ఫిట్నెస్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఫైబర్ కానీ అలాగే ప్రోటీన్ కానీ చాలా ఉపయోగపడుతుంది. వీగన్స్కి ప్రోబయోటిక్స్ తీసుకునేటువంటి ఛాన్స్ చాలా తక్కువ ఉండటం మూలాన ఆల్రెడీ గట్లో ఉన్న బ్యాక్టీరియానే బెటర్గా హెల్తీగా డెవలప్ అయ్యేందుకు కావాల్సిన ఫుడ్ అయితే డెఫినెట్లీ తీసుకోవాలి. సో అలా ప్రోబయోటిక్కి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి ప్రీబయోటిక్స్ అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ అంతా కూడా మనకి క్యాబేజ్ కానీ ఆర్ కీరా కానీ క్యారెట్ కానీ ఇట్లాంటి వెజిటబుల్స్ నుంచి లభిస్తుంది. అట్లాగే కొన్ని రకాల గ్రెయిన్స్ నుంచి కూడా ఈ ప్రీబయోటిక్స్ అనేవి మనకి లభిస్తాయి. ఇక కీరా విషయానికి వస్తే మనకి ప్రిడామినెంట్లీ వాటర్ కంటెంటే ఉంటుంది కాబట్టి క్యాలరీ అనేది ఆటోమేటిక్గా రెగ్యులేట్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి పొటాషియం కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. సో వర్కౌట్స్ అవి చేసేటప్పుడు స్వెట్టింగ్ ద్వారా సాల్ట్ లాసెస్ ఏమైనా ఉంటే అది ఫిల్ చేసేందుకు కూడా ఈ వెజిటబుల్స్లో ఉండేటువంటి పొటాషియం చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్ తీసుకున్నట్టయితే క్యారెట్లో కూడా మనకి విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఫైబర్ కంటెంట్ అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. సో ఇది గుడ్ క్వాంటిటీలో అంటే 150 to 100 grams వరకు ఈ సాలెడ్ తీసుకుంటే మనకి ఫిల్లింగ్గా ఉండటం మాత్రమే కాకుండా డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, ఎక్సెసివ్ క్యాలరీస్ కాకుండా ఒక 100-120 క్యాలరీస్ వరకు రావడం మాత్రమే కాకుండా రోజుకు కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ 50% అనేవి మనకి ఇలాంటి రెసిపీస్ నుంచి లభిస్తాయి. ఫైనలీ మనం ఇందులో పల్లీలు కూడా యూజ్ చేస్తున్నాము. పల్లీలు వన్ ఆఫ్ ద గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనమాట, పర్టికులర్లీ వీగన్స్కి. సో సప్పర్ మీల్ ప్లాన్ తీసుకునేటప్పుడు సప్పర్లో ఎప్పుడు కూడా ఎంతో కొంత ప్రోటీన్ సోర్స్ ఉండాలి. అండ్ ప్రతి మీల్లోనూ కొంత అమౌంట్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసుకున్నట్టయితే కనుక వీగన్స్కి కావాల్సినటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా దీంట్లో ఈజీగా లభిస్తాయి. అండ్ ఇప్పుడు రెడ్ క్యాబేజ్లో ఇన్ అడిషన్ టు ఆల్ ద యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ కలర్ఫుల్ కాంపనెంట్స్ దట్ వీ హ్యావ్, దాంట్లో ఉండేటువంటి విటమిన్ సి అండ్ కే కూడా మన బోన్ స్ట్రెంథనింగ్కి ఉపయోగపడతాయి. పర్టికులర్లీ ఫిట్నెస్ కోసం ట్రై చేసేటప్పుడు కాల్షియం ఎంత తీసుకున్నా కానీ ఆ కాల్షియం మెటబాలిజం బాగుండాలి. అండ్ ఆ తీసుకున్నటువంటి కాల్షియం బెటర్గా మన బోన్స్లోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే విటమిన్ డితో పాటు విటమిన్ కే అట్లాగే విటమిన్ సి కూడా అవసరం. కాబట్టి అలా విటమిన్ కే అండ్ సి రిచ్ ఫుడ్స్ని కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఫిట్నెస్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. రెడ్ క్యాబేజ్ సలాడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. కమల్ ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 46 years, నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి. హలో కమల్ గారు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రోజు కనీసం 3 liters అయినా వాటర్ ఇంటేక్ తప్పకుండా ఉండేలాగా చూసుకోవాలి. కేవలం వాటర్ రూపంలో మాత్రమే కాకుండా ఫుడ్ ద్వారా కూడా వాటర్ వెళ్ళేలాగా చూసుకోవాలి. అంటే మజ్జిగ, రసం ఇట్లాంటివి కూడా ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. కోకోనట్ వాటర్ కూడా రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అడిషనలీ సాల్ట్ కంటెంట్ అనేది బాగా తగ్గించుకోవాలి. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నిటికీ దూరంగా ఉండాలి. అలాగే కాల్షియం అనేది డైట్లో నుంచే వచ్చేలాగా చూసుకోవాలి. కాల్షియం సప్లిమెంట్స్ యూసేజ్ కూడా కంట్రోల్డ్గా ఉండాలి. కేవలం డాక్టర్ సలహాతో మాత్రమే కాల్షియం సప్లిమెంట్స్ యూజ్ చేయాలి. అండ్ ఆక్సలేట్స్, ఫైటేట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆకుకూరలు కానీ టొమాటోస్ లాంటివి కానీ వారానికి 1 లేదా 2 రోజులకు మించకుండా తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక కిడ్నీ స్టోన్ సైజ్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మీ డాక్టర్ సలహాతో మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేస్తూ ఉన్నట్టయితే దానికి తగ్గట్టుగా డైట్లో చేంజెస్ కూడా చేసుకోవాలి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ దలియా టోఫు పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాం.
క్యారెట్లో మనకి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ వేసుకుందాం. బీన్స్ వేసుకుంటున్నాం. అలానే టొమాటో ముక్కలు. సో టొమాటోలో మనకి లైకోపిన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ ఉంటుంది, అలానే ఫైబర్ కూడా ఉంటుంది. సో టొమాటోస్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత కారం, కొద్దిగా ఉప్పు, సో ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాము. ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు దలియాని యాడ్ చేసుకుందాం. సో దలియాలో మనకి బి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దలియా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనిద్దాం, అంతవరకు వెయిట్ చేద్దాం. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, దలియా కుక్ అయిపోయింది. ఇప్పుడు టోఫూని వేసుకుందాం. సో టోఫూలో మనకి ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో టోఫూని యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు గరం మసాలాని వేసుకుందాం. సో గరం మసాలాని యాడ్ చేసుకున్నాము, అలానే పుదీనాని కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. దలియా టోఫు పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మన ఫస్ట్ రెసిపీ దలియా టోఫు పులావ్ రెడీ. ఇప్పుడు రెడ్ క్యాబేజ్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో మనం రెడ్ క్యాబేజ్ని వేసుకుంటున్నాం. సో రెడ్ క్యాబేజ్ని తురుముకొని వేసుకుంటున్నాము. సో ఈ రెడ్ క్యాబేజ్లో మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కీరాని వేసుకుంటున్నాం. సో కీరాలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది, అలానే ఫైబర్ ఉంటుంది. సో కీరా వేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాం. సో క్యారెట్లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. పచ్చిమిర్చి,
అలానే మనం డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసుకుంటున్నాం. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. అలానే తగినంత ఉప్పు, సో ఉప్పు వేసుకున్న తర్వాత మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకుందాం. సో నిమ్మకాయలో మనకి ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఓకే, సో లెమన్ వేసుకొని మిక్స్ చేసుకున్నాము. సో నిమ్మరసం వేసుకున్న తర్వాత కొద్దిగా ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. సో రెడ్ క్యాబేజ్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన సెకండ్ రెసిపీ రెడ్ క్యాబేజ్ సలాడ్ రెడీ. దలియా టోఫు పులావ్కి రెడ్ క్యాబేజ్ సలాడ్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. దలియా టోఫు పులావ్కి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, టోఫు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీన్స్ 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, పసుపు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, కారం 1 టీ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా. దలియా టోఫు పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె, జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ ముక్కలు, బీన్స్, టొమాటో ముక్కలు, పసుపు, కారం, తగినంత ఉప్పు, గోధుమ రవ్వ, కొన్ని నీళ్లు పోసి ఉడికించి టోఫు ముక్కలు, గరం మసాలా, పుదీనా వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దలియా టోఫు పులావ్ రెడీ. రెడ్ క్యాబేజ్ సలాడ్కి కావలసిన పదార్థాలు: రెడ్ క్యాబేజ్ 1, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పల్లీలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, కీరా 1, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్. రెడ్ క్యాబేజ్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో రెడ్ క్యాబేజ్ తురుము, కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వేయించిన పల్లీలు, కొత్తిమీర, తగినంత ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రెడ్ క్యాబేజ్ సలాడ్ రెడీ. రితిక ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 40 years, నాకు B12 విటమిన్ డెఫిషియన్సీ ఉంది, ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి. హలో రితికా గారు, B12 డెఫిషియన్సీ ఉన్నట్టయితే ఒక రకమైన ఎనీమియా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఫ్రీక్వెంట్గా టైర్డ్నెస్, లెథర్జీ అంటే బాగా అలసటగా ఉండటం లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో B12 డెఫిషియన్సీ బాగా ఎక్కువ ఉన్నట్టయితే డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవాలి ఇనిషియలీ. ఆ తర్వాత నుంచి మళ్ళీ డెఫిషియన్సీ రాకుండా డైట్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. B12 మనకి కేవలం యానిమల్ బేస్డ్ ఫుడ్స్ నుంచే వస్తుంది కాబట్టి మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ రెగ్యులర్గా డైట్లో తీసుకోవడము, అట్లాగే చికెన్, ఎగ్ లాంటివి ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా కూడా ఉపయోగం ఉంటుంది. మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ నుంచి కూడా కొంతవరకు మనకి B12 వస్తుంది కాబట్టి డైలీ పాలు, పెరుగు లాంటివి తీసుకోవడము, ఎగ్స్ ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకోవడం వలన కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ దలియా టోఫు పులావ్.
సో దలియాలో రైస్తో పోల్చుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, అలానే బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది, అలానే ప్రోటీన్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. ఇక టోఫూలో లో క్యాలరీ కంటెంట్ టోఫు అనేది, అలానే టోఫూలో మనకి ప్రోటీన్ ఫైబర్ కూడా లభిస్తుంది. ఇవాళ మన సెకండ్ రెసిపీ రెడ్ క్యాబేజ్ సలాడ్. సో రెడ్ క్యాబేజ్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, పొటాషియం ఉంటుంది. సో వీటితో పాటుగా మనం వెజిటబుల్స్ కూడా తీసుకున్నాం. సో ఆ వెజిటబుల్స్లో మనకి క్యారెట్లో విటమిన్ ఏ లభిస్తుంది. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. వీగన్ డైట్తో ఫిట్నెస్ కోసం చూస్తున్న వారు ఈ వారం అంతా ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీక్ మరొక థీమ్తో మళ్ళీ కలుద్దాం.